సో లాస్ట్ టైం జెనెటిక్స్ పైన వీడియో చేసినా కదా, దానిపైన ఒక పర్సన్ ఒక మాట అన్నాడు అనమాట. ఏమనంటే జెనెటిక్స్ కాదు, బంక్షకలు కాదు, హార్డ్ వర్క్ చేయాలి బస్, అంతే, ఇంకేం లేదని చెప్పి. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు జెనెటిక్స్ మంచిగా ఉన్నాడు, హార్డ్ వర్క్ చేయలేడు వాడు వాడు కూడా హార్డ్ వర్క్ చేస్తాడు కదా. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇది విను. ఒక పర్సన్ ఉన్నాడు, వాడు జెనెటికల్లీ వన్ బై బర్త్ జెనెటికల్లీ వన్ బాడీ స్ట్రక్చర్ అనేది వైడ్ షోల్డర్స్ ఉన్నాయి, ఫ్రేమ్ అనేది పెద్దగా ఉంది వాడి వైడ్ షోల్డర్స్ ఉన్నాయి, ఓకే, జెనెటికల్లీ. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నాడు, వాన్వి నార్మల్ షోల్డర్స్ ఉన్నాయి, ఓకే. నార్మల్గా అంటే వాడి బాడీ ఫ్రేమ్ అనేది మరి వైడ్గా వీన్తో కంపేర్ చేస్తే వానికంటే తక్కువ ఉంది, నార్మల్గా ఉన్నాయి. సో ఇప్పుడు వాడు నేను హార్డ్ వర్క్ చేస్తా, వానికంటే వైడ్ చేస్తా అని చెప్పి వాడు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత బాడీ బిల్డ్ చేసినా కూడా వీడికంటే వీని బీట్ చేయలేడు వాడు. ఎందుకంటే వాడు ఎంత హార్డ్ వర్క్ చేసి వైడ్ చేద్దాం అనుకుంటాడు, వీడు కూడా అంతే హార్డ్ వర్క్ చేసి వైడ్ చేసుకుంటాడు కదా. వాడు వీని బీట్ చేయలేడు. అర్థమైందా నేను చెప్పాలనుకుంది నీకు? జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉన్నోడు హార్డ్ వర్క్ చేసి, జెనెటిక్ వీక్ ఉన్నోడు హార్డ్ వర్క్ చేస్తే, జెనెటిక్స్ వీక్ ఉన్న వాళ్ళు మంచి బాడీ బిల్డ్ చేయగలుగుతారు.